2 నెలల్లో నేనే తిరిగి వస్తాను, మీ అందరూ అంతు తేలుస్తాను అంటూ పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితి? టెర్రరిస్టులు వాళ్ళు చేసేది అంతే చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని భయపెడతారు. అసలు పోలీసులు అనేది లేదు, ప్రజలు అనేది లేదు. ఎవరిని పడితే వాళ్ళని ఎవరినైనా బెదిరించగలరు. ముఖ్యమంత్రినైనా బెదిరించగలరు, ప్రధానమంత్రినైనా బెదిరించగలరు. ఈయన ఒక టెర్రరిస్ట్ కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అదే మామూలుగా ఒక ముఖ్యమంత్రిగా ఇది ఒకప్పుడు ఉన్నప్పుడు కూడా ఎంతో దౌర్భాగ్యంగా మాట్లాడేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బూతులు, మటర్లు చేయటాలు ఇలాంటివి చేసిన వాడికి 2 నెలలు వస్తే పోలీసులు కాదు ఎవరినైనా బెదిరిస్తాడండి ఒక టెర్రరిస్ట్ అనేవాడు. అంటే అసలు ఈయన 2 నెలల్లో వస్తాను, 4 నెలల్లో వస్తాను నేను అని చెప్పడానికి గల కాన్ఫిడెన్స్ ఏంది అసలు ఆయనకి? ఇక్కడ 124 సీట్లతోటి ప్రభుత్వం బలంగా ఉంది, కూటమి ప్రభుత్వం. మరి ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు 2 నెలల్లో కానీ 4 నెలల్లో కానీ నేనే అధికారంలోకి వస్తాను, మీ అందరూ అంతు తేలుస్తాను అనే డైలాగ్ ఎందుకు కొట్టగలుగుతున్నాడు ఆయన? 2 నెలలు అయిపోయింది. ఆయన ఎప్పుడు ఆలోచించో 2 నెలలు పెట్టుకున్నాడు. ఆయన కళలో ఊహించుకోవటమే కానీ మనసులో ఊహించేది ప్రజల్లో లేడు. ప్రజల్లో ఉండేవాడు అయితే ఎప్పుడో బయటకు వస్తూ ఉండేవాడు. ఎక్కడైనా మాట్లాడే దమ్ముంది ఆయనకి? ఏం మాట్లాడుతున్నాడు? నేను వస్తే లెగితే మనిషిని కాదు, నేను లేతే మనిషి. అసలు ఆయన లేచేది లేదు, ఇక్కడ మనిషి అయ్యేది లేదు. ఒట్టి దుర్మార్గుడు కాబట్టి ప్రజలు మర్చిపోయారు అతన్ని. ఏదో ఆ పార్టీ మీద అభిమానంతో కొంతమంది నాయకులు ఉంటారు, ఆ నాయకులతోడు ఏదో లబ్ధి పొందిన వాళ్ళు ఉండాల్సిందే కానీ మామూలుగా అయితే అతన్ని మర్చిపోయారు. అతనికి 2కి 3 అనే అంకెకి కూడా తేడా తెలియదండి. ఏదో ముఖ్యమంత్రిని చేశాడు, వాళ్ళ నాన్నమ్మ ఏదో మంచి పని చేశాడని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే రాష్ట్రాన్ని అసలు పాతాళానికి దొక్కేశాడు కదండి. అసలు ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని చిన్న పిల్లగాడి కాడి నుంచి పెద్ద పిల్లలు కూడా అన్నా మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దన్నా. పిల్లలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంకులు, తాతయ్య జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, మా బళ్ళో చదువుతున్నారు, అసలు ఆయన అంటే చెడ్డోడంట, అసలు చెడ్డోడిని మనం ఇంతవరకు చూడలేదంట అని అన్నారు పిల్లలు కూడా. అసలు సంక్రాంతి జరుపుకోలేదంట జగన్మోహన్ రెడ్డి లేకపోయేదానికి ప్రజలందరూ. అబ్బే ఈడు లేకపోతే ప్రశాంతంగా చేసుకున్నారు. ఎంత ప్రశాంతంగా చేసుకున్నారో తెలుసా? ఈ సంవత్సరం పంటలు ఎంత చక్కగా పండినాయో తెలుసా? ప్రజలకు జీవన విధానం ఎంత బాగా మారిందో తెలుసా? ఇసుక ఫ్రీగా వచ్చే వాళ్ళకి ట్రాక్టర్ వాళ్ళు నాతో చెబుతున్నారు, అన్న ఎంతో బాగుందన్న. 1 నెల 2 నెలలు కొద్దిగా ఇబ్బంది పడ్డా వాటర్ వచ్చినప్పుడు తప్పితే మిగతా టైంలో ఇవాళ చూడండి మా పని ఎట్టుందంటే 3 పూలు 6 కాయలాగా ఉందన్న. ఒక లారీ వాళ్ళకి మరి కొద్దిగా ఇబ్బందిగా ఉందంట. ట్రాక్టర్ వాళ్ళు 100 ట్రాక్టర్ వాళ్ళు సూపర్ అన్న అని అంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు. అది కాక అన్నా క్యాంటీన్లు పెట్టాడన్న, అన్నం తింటున్నారన్న. అబ్బా ఏం తింటున్నారన్న, చక్కగా అన్నం తిని అన్నం తిన్నోళ్ళు అబ్బా చంద్రబాబు నాయుడికి చేతులెత్తి దండం పెట్టాలయా. పొరపాటున మన పిల్లలు ఎప్పుడైనా ఇంటిగా లేకపోతే వెళ్ళి అన్నా క్యాంటీన్లో అన్నం తింటున్నామయ్యా. పిల్లలు ఏదైనా పని మీద వెళ్తారు, వెళ్ళినప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు 2 సార్లు 2 5లు 10 రూపాయలు తింటే కడుపు నిండిపోతుందయ్యా నాకు. ఇంకంతకనే కావాల్సిందయ్యా. అన్నా క్యాంటీన్ పెట్టాడు. మళ్ళీ 4000 పింఛన్ వస్తున్నాయి. 4000 పింఛన్ వస్తుందయ్యా. ఎవరిచ్చారయ్యా? నీ అమ్మవాడు 3000 ఇచ్చినప్పుడు ఆ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందంటాడు, నీకు ఆ ఇల్లు ఉందన్నాడు, నీకు 10 అడుగుల గొయ్యి ఉందన్నాడు. ఈడు గొయ్యితులో ఈడు గోతులు ఎప్పుడు పెడతాడు, ఈడు దినం ఎప్పుడు చేస్తాడు అనుకున్న దినం చేశారు. ప్రజలు కూడా పంపించారయ్యా అని అన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరి జగన్మోహన్ రెడ్డి జనవరి చివరి నుంచి జనంలోకి వస్తా అన్నాడు. ఇప్పుడు వెళ్ళి లండన్ లో ఉన్నాడు. మరి జనవరి చివరి వస్తుంది కదా, మరి వస్తాడంటారా జనంలోకి? జనవరి చివరి అంటే అదే లండనే జనవరి చివరి. ఆంధ్రాలోకి ఇక రాడన్నా. ప్రజలు అతన్ని ఒక పిచ్చోడు, ఒక తుదలకు అని అంటే ఎట్ట ఉంటాడనేది ప్రజలకి, పిల్లలకి వాళ్ళ పిల్లల్లో స్కూల్లో జీవిస్తున్నారంట. ఏమని? ఇదిగో తుదలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసినోడు ఇతనే అని స్కూల్లో కూడా పిల్లలు కూడా చెప్పుకుంటున్నారంట. తుదలక్ అనేవాడిని రాష్ట్రంలో ఇవాళ పిల్లలకి స్కూల్లో మంచి ఆహారం అందిస్తున్నారంట. కూరగాయలు కానీ ఇవన్నీ కానీ చిట్టీలు కానీ అన్నీ చక్కగా చాలా బాగున్నాయి అంటున్నారు పిల్లలు. నేను ఎంతోమందిని అడుగుతా, నాకు కొన్ని వేల మంది కాదు లక్షల మంది తెలిసి వాళ్ళు అడుగుతాను, ఏందన్నా ఏంది గురువు గారు ఏంది బాగుందంటే, అన్న 7-15 క్వింటాలు పత్తి అయిందన్నా, మినుములు 6 అయినాయి అన్న, 2 సార్లు వేస్తే 2 6 12 అయినాయి అన్న, ఎకరానికి ఒక 20,000-30,000 మిగిలి అన్న. గతంలో నాశనం అయిపోయావన్న పంటలు పండక. ఏదో 20% పోయింది వాస్తవే, వాళ్ళు పీగేసి మళ్ళీ పొగాకేసుకున్నారు. పొగాకు కూడా మంచి రేటు ఉందన్న. అసలు చాలా బాగుందన్న. దయించి ఇవాళ ఎవరైనా కదిలించిన చెడును వద్దు,
మంచిని ప్రోత్సహించుకుందాం అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ముఖ్యమంత్రిగా గతంలో కూడా మనం బాగుందన్న, పంటలు బాగుంటాయి, ఆర్థిక వ్యవస్థ బాగుంది, మా పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంది, మా పిల్లలు చదివించుకొని అమెరికా కూడా పంపించుకున్నాం. అప్పుడు ఎకరం 60 లక్షలు 70 లక్షలు కోటి అమ్మింది, ఇవాళ 3 కోట్లు అమ్ముతుంది. ఇక్కడే కదన్నా, మా రాజధానిలో కదన్నా, చుట్టుపక్కల కూడా పెరిగిందన్న. 10 లక్షలకు కూడా కొరణ భూమి ఇలా 70-80 లక్షలు అయిందన్న. ఇంతకన్నా కావాల్సింది ఏందన్నా? ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు, జిల్లాల పర్యటన పరంగా వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయట్లేదు, మాట తప్పింది మడం తిప్పింది అనే మాట ప్రచారం చేయాలనుకుంటున్నాడా, లేదంటే ప్రభుత్వం పనిచేయట్లేదు అనుకోవాలంటారా? అతను బయటకు వచ్చిన ప్రజలు స్వాగతించరండి. రెండోది, ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నారు. అతను రాడండి. ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటున్నారు కదా. ఇది డబ్బులు పెట్టి పిలిపించుకున్నా, లేకపోతే వాళ్ళ నాయకులా, లేకపోతే వాళ్ళకి ఏదో పావుల బేడ తిన్నోళ్ళు వాళ్ళు అనాల్సిందేనన్నా. ఇంకా అల్లేరన్న అతన్ని. అన్న ఏముందన్న, 2కి 3కి తేడా తెలియదు అంటున్నా కదన్న. అతనికి తెలిసినోడికి అయితే ఏదైనా చెప్పగలుగుతాం, కానీ తెలియనోడికి ఏం చెబుతావన్నా? ఏ చెప్పినా వాడేందంటే నేను ముఖ్యమంత్రిని అని చెప్పేసి కలలో కూడా ఇంకా ఊహించుకోవడానికి కూడా అతనికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోవటమేనన్నా. ప్రజలు అతన్ని ఇంకా మర్చిపోయారన్నా. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పిల్లలు కూడా రేపొద్దున అతను వస్తే మన బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నిర్ణయించుకున్నారు. విద్యార్థులు నిర్ణయించుకున్నారు, వ్యాపారస్తులు నిర్ణయించుకున్నారు, చిన్న కాంట్రాక్టులు నిర్ణయించుకున్నారు. ఇవాళ బిల్డర్స్ ఎంతో కొంత చిన్నగా స్టార్ట్ అవుతుంది, మా వ్యాపారాలకు ఇప్పుడే అందుకుంటున్నాయి, మా రియల్ ఎస్టేట్ బాగుంది. ఇంతకన్నా కావాల్సింది ఏంటంటే మనకి గతంలో మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు పిల్లలు. మన పిల్లలు కానీ మా పిల్లలు వాళ్ళు ఉన్నారండి, హైదరాబాద్లో ఉన్నారు. నాన్న వెళ్ళిపోయిన తర్వాత మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం నాన్న మేము అని అంటున్నారు పిల్లలు. ఇవాళ అంటే ఇక్కడ ఉద్యోగ కల్పన అంత బాగుంది అనుకోవాలంటారు? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది నాన్న. ఏదో నిన్న టాటా కన్సల్టెన్సీ ఎన్నో, ఒక ఇంపోసిస్, ఇట్లాంటి ఎన్నో కంపెనీలు ఇక్కడికి వాళ్ళు వస్తున్నాయి అన్న. నాన్న ఇంకో మేము వస్తున్నాం నాన్న, 6 నెలలు ఇంకా మేము మీ దగ్గర ఉంటాం నాన్న అని చెబుతున్నారు పిల్లలు.